కేబినెట్ రేపు మరోసారి సమావేశం కాబోతోంది. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై తదుపరి కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే కేబినెట్ మరోసారి భేటీ కానుండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రిజర్వేషన్ల పెంపు లేకుండానే స్థానిక ఎన్నికలకు వెళ్లే అంశంపై సమాలోచన చేయనున్నట్టు సమాచారం. దీంతో పాటు కొత్త సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వారం వ్యవధిలోనే మరోసారి తెలంగాణ నేతలు భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. ధనలక్ష్మి, రేపు సచివాలయంలో 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. వారం రోజుల తర్వాత మరోసారి ఈ కేబినెట్ సమావేశం కీలక సమావేశంగా మారుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే గత కేబినెట్లో న్యాయ నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ సలహాలు సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా న్యాయ నిపుణుల కమిటీ బీసీ రిజర్వేషన్లపై ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదిక పైన రేపు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎలాంటి పోరాటం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వెళ్ళాలా, హైకోర్టు తీర్పుకు ముందు మరోసారి దీనిపైన వెళ్ళొచ్చా అనే విషయాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అంటే జీవో 9 ఇచ్చిన ప్రకారం ఆ రిజర్వేషన్లు ఇక అమలు చేయొద్దని చెప్పేసి ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడం, సుప్రీంకోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇక ఖచ్చితంగా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం దానిపైన కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ లేకుండా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక పాత పద్ధతిని గత రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ లేదు అనుకుంటే మరో 6 నెలల పాటు ఇప్పటికే అధికారుల పాలన కొనసాగుతుంది. ఆ గ్రామ పంచాయతీలకు ఆ అధికార పాలనకు సంబంధించిన పొడిగింపు అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఇక తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం సంబంధించిన అన్నారం, సుందిల్లా, మేటిగడ్డ బ్యారేజీలు దెబ్బతిన్నాయో ఆ బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు దీంతో పాటు ఇక ప్రధానంగా మరో అంశం ఏంటంటే ఇక రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సంబంధించిన అంశంపైన కూడా ఇలా చర్చిస్తారు. దీంతో పాటు ఇక ఈ సమావేశానికి మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా హాజరు కావాలంటూ కూడా కేబినెట్లో హాజరు కావాలని కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. మరొక అంశం ఏంటంటే ప్రధానంగా కొత్త తాగునీటి ప్రాజెక్టులపైన చర్చించడమే కాకుండా ఇప్పటికే బనకచెర్లకు సంబంధించిన విషయంలో అక్కడ ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకున్నదో దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాడుతోంది. అదేవిధంగా మరొక ప్రాజెక్టు కూడా దానికి వ్యతిరేకంగా మరొక ప్రాజెక్టును తెలంగాణలో తాగునీటి కోసం కట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. దీంతో పాటు తుమ్మిడి హెట్టి వద్ద ఇప్పుడు కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ల మార్పులకు సంబంధించిన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థాంక్యూ తిరుపతి చారి.